బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హాజరయ్యారు. ఇటీవల మహిళా కాంగ్రెస్ చేసిన నిరసనపై మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఈ ఘటనలో సునీతారావు తప్పు లేదని, తమదే తప్పని మహిళా కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు కూడా సమాచారం. దీంతో పిసిసి చీఫ్ కు వారంతా సారీ చెప్పారు. పిసిసి కమిటీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళా కాంగ్రెస్ చేసిన నిరసనలపై కూడా ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఈ ఘటనలో సునీతారావు తప్పు లేదని, తమదే తప్పంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలు చెప్పడంతో కూడా పిసిసి చీఫ్ కు వారంతా సారీ చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో గాంధీ భవన్లో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, అలాగే టీపీసీసీ మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా నేతలందరూ కూడా ఏదైతే భేటీ అయ్యారో, అయితే ఇటీవలే సునీతారావు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు కూర్చొని నిరసన తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మహిళా కాంగ్రెస్లకు మహిళలకు పదవులు ఇవ్వాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తూ అటు పీసీసీ అధ్యక్షుడు చెల్లెకి మరదలకి ఏదైతే పదవులు వస్తాయి కానీ పార్టీలో కష్టపడిన వారికి పదవులు రావా అంటూ ఏదైతే ఒక నిరసనను వ్యక్తం చేశారు. అయితే అదే సందర్భంలో ఏదైతే ఏఐసిసి మహిళా కాంగ్రెస్ నేత నుంచి ఏదైతే అధ్యక్షురాల నుంచి కూడా ఏదైతే టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి నోటీసులు కూడా రావడం కూడా జరిగింది. దానిపై వివరణ ఇవ్వాలని కూడా కోవడం జరిగింది. అయితే సునీతారావు దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చినట్టు, అక్కడ కూడా సారీ చెప్పినట్టు కూడా ఏదైతే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని కలిసి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని, పరిణామాలని పూర్తిగా వివరించాను, దీనికి సంబంధించి నేను సారీ చెప్తున్నాను వారి తరపు నుంచి అని చెప్పి కూడా ఏదైతే సునీతారావు ఇప్పటికే అటు ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు చెప్పినట్టు కూడా తెలిసింది. అయితే ఈ రోజు ఏదైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు కూడా గాంధీ భవన్కి వచ్చారు. సో ఇదే సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నటువంటి తరుణంలో ఏదైతే విస్తృత సమావేశం జరుగుతున్న పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్ని కూడా సమావేశానికి ఏదైతే ఆహ్వానించడం జరిగింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఆ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ తరుణంలో అక్కడ మహిళా కాంగ్రెస్ నేతలంతా ఆ రోజు చేసిందంతా ఆ రోజు మేము మా నిరసన తెలపడానికి వచ్చాము, కానీ అదే సందర్భంలో ఆవేశంగా జరిగిపోయింది. గేట్లు మూసేయడం, ఆ సమయానికి మీడియా రావడం వల్ల ఆ రోజు అట్లా నిరసన జరిగింది తప్ప మేము కావాలని చేయలేదు. ఇందులో సునీతారావు పాత్ర, మహిళా అధ్యక్షుల పాత్ర ఏమాత్రం లేదు, అదంతా మేము చేసింది అని చెప్పి కూడా వాళ్ళు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. సో దీంతో అదే సందర్భంలో మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఆ రోజు నిరసన ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్కి సారీ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ పీసీసీ కమిటీలో ఖచ్చితంగా మహిళా నేతలకు ప్రాధాన్యత ఉంటుంది, అందులో మహిళా కాంగ్రెస్ ఎవరైతే గత ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చారో, కష్టపడి పనిచేసుకుంటూ వచ్చారో వారందరూ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఒక 20 నుంచి 30 మంది వరకు సీనియర్లకు సంబంధించిన ఒక లిస్టుని ఇవ్వండి అని చెప్పి కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి కూడా చెప్పినట్టు కూడా మాకు తెలుస్తుంది. సో దాంట్లో మహిళా కాంగ్రెస్ ఇచ్చినటువంటి లిస్టులో సుమారు అటు జనరల్ సెక్రటరీలో 3-4 అలాగే వైస్ ప్రెసిడెంట్లో 2, అలాగే సెక్రటరీలో 2-3, అలాగే అధికార ప్రతినిధుల్లో 1-2 ఇలా పూర్తిగా చేసి ఒక 15 నుంచి 20 సభ్యులను ఏదైతే కమిటీలో ఏదైతే ఇవ్వడానికి కూడా పీసీసీ సిద్ధంగా ఉన్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపినట్టు సునీతారావు బయటికి వచ్చి చిట్చాట్ చేస్తూ తెలిపినటువంటి సందర్భం మనం చూసాం. సో మొత్తంగా అయితే టీ కప్పులో తుఫాన్ లాగా ఏదైతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెద్ద ఎత్తున నిరసన చేసి ఏదైతే ఖచ్చితంగా సస్పెండ్కి గురవుతారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తగ్గినట్టు మనకు కనిపించింది. ఏదైతే అటు ఏఐసిసి మహిళా అధ్యక్షురాలకు కూడా నేరుగా వెళ్ళి అటు రిప్లై ఇవ్వడం, అలాగే సారీ చెప్పి రావడం అందరి తరపున, అలాగే ఇక్కడ మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ కూడా పీసీసీ అధ్యక్షుడికి సారీ చెప్పడం, దీంతో ఈ సమస్య ఇంతటితో పులి స్టాప్ పడినట్టయితే మనకు తెలుస్తుంది. మరి పదవులు ఏ మేరకు వస్తాయి, మరి ఒకవేళ పదవులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టు రాకపోతే ఆ తర్వాత పీసీసీ మహిళా కాంగ్రెస్ విభాగం మరీ ఒకసారి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజయ్.